హాయ్ మామా, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఓల్డ్ వీడియో, ఇది ఆల్రెడీ చాలా మంది చూశారు మన ఛానల్లో. మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేశానని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇందులో మ్యూజిక్స్ అవి యాడ్ చేశాను, కాపీరైట్ ఇష్యూ వచ్చాయి. సో ఇప్పుడు ఆ మ్యూజిక్స్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేశాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి, పర్లేదు. అంటే చాలా వరకు చేంజెస్ చేశాను ఈ వీడియోలో. అప్పుడు స్లోగా ఉందని చెప్పారు కదా, సో దానంతా కొద్దిగా ఫాస్ట్ గా పెట్టాను వాయిస్ అవన్నీ. ఇంతకీ ఈ వీడియో దేని గురించో చెప్పలేదు కదా. ఈ వీడియో ఏంటంటే, మనకు తిరుపతి దగ్గర బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ ఉంది కదా, చంద్రగిరి దగ్గర, దానికి సంబంధించిన వీడియో ఇది. బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఇప్పుడు A to Z మొత్తం పిన్ పాయింట్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చూపిస్తాను నీట్ గా. మేము నాయుడుపేట నుంచి మార్నింగ్ 9 కి బయలుదేరాము. మా ఆటో వేసుకొచ్చుకున్నాము. నేను, హర్ష, రీతు, మా అమ్మ, మేము నలుగురం వచ్చాము. మేము తిరుపతిలోకి ఎంటర్ అవ్వలేదు. రేణిగుంట దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ హైవే తీసుకుని ఇంకా బెంగళూరు హైవేలో వచ్చేసాం డైరెక్ట్ గా. తిరుపతి లోపలికి అయితే వెళ్ళలేదు మేము. మనకు చంద్రగిరి దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ లో కట్ అవ్వండి. సర్వీస్ రోడ్ లో కట్ అయితే మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని ముందే మనకు ఒక రోడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ రోడ్ లో వెళ్ళాలి బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ వెళ్ళాలంటే. మనకు దారిలో అంతా బోర్డ్స్ డిస్ప్లే చేస్తుంటారు, బ్లూ ల్యాండ్ కి ఎలా వెళ్ళాలి అని డైరెక్షన్స్ ఇచ్చుంటారు. వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఈ వీడియోలో నేను ఫేస్ కూడా చూపించలేదు, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఫేస్ చూపించలేదు, కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడే రీసెంట్ గా నేను ఫేస్ చూపించడం స్టార్ట్ చేశాను వీడియోస్ లో. సో అప్పుడు నా ఫేస్ ప్లేస్ లో నేను ఒక బొమ్మ పెట్టుకుని వీడియోస్ చేసేవాడిని. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ బొమ్మే కనిపిస్తుంది, నేను కనిపించను. సో ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక 50 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాము, దాన్ని కంప్లీట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇప్పటి వరకు కొంచెం షేక్ అవుతూ వచ్చింది కదా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఆటో నేనే డ్రైవ్ చేస్తున్నాను. ముందు అద్దం దగ్గర మొబైల్ పెట్టేసి ఆటో డ్రైవ్ చేస్తున్నాను, అందుకని కొద్దిగా షేక్ అవుతుంది, అడ్జస్ట్ అవ్వండి. ఫైనల్ గా బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ దగ్గరకు అయితే వచ్చేసాము. లోపల ఆటోలకి బైకులకి పార్కింగ్ లేదంట. బయట లెఫ్ట్ సైడ్ ఇంకో పార్కింగ్ ఉంది, అక్కడ పార్క్ చేసుకోమన్నారు. లోపల ఓన్లీ కార్లు మాత్రమే పార్క్ చేసుకోవాలంట. ఈ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి ఆటో పార్క్ చేశాను నేను. చుట్టూరు లొకేషన్స్ చూడండి, చాలా బాగున్నాయి. చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్ పార్క్, చాలా బాగుంది ప్రశాంత్. ఇక్కడ వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు లోపలికి. వాటర్ పార్క్ బయట నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అక్కడ అవన్నీ చంద్రగిరి కొండలు అవి. ఇక్కడ కొన్ని రూల్స్ మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. లోపలికి ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు అని కొన్ని ఇచ్చున్నారు చూడండి. ఇక్కడ హైట్ చెక్ చేసేది ఉంది కదా, ఇక్కడ మనకు 100 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే లోపలికి ఎంట్రీ ఫ్రీ వాళ్ళకి. మేము ఆ రీతుకు కూడా ఫ్రీ అనుకున్నాము. వీడు చూస్తే ఆ గోడ కన్నా హైట్ ఉన్నాడు, ఇంకా వీడికి కూడా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ డ్రెస్ కోడ్ అవన్నీ మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. లోపలికి ఏం వేసుకెళ్లొచ్చు, ఏం వేసుకెళ్లకూడదు అవన్నీ ఇచ్చున్నారు, ఒకసారి చూసుకోండి. మనం ఇంటి దగ్గర నుంచి బట్టలు కూడా తెచ్చుకోవచ్చు, లోపల చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెంట్ కూడా ఇస్తారు బట్టలు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ తీసుకోవాలి మనము. ఇక్కడ చూడండి రెయిన్ డాన్స్ టైమింగ్స్, అలాగే వేవ్ పూల్ టైమింగ్స్ ఇచ్చున్నారు. టికెట్స్ మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆఫ్లైన్ లో తీసుకుందామని చెప్పి వచ్చాను. మార్నింగ్ ఆల్రెడీ వీళ్ళకి కాల్ చేశాను, వీళ్ళ వెబ్సైట్ లో నెంబర్ ఉంది. వీళ్ళు కాల్ చేస్తే టికెట్స్ ఉన్నాయి, ఎప్పుడు వచ్చినా ఇస్తాము అని చెప్పారు. ఇంకా డైరెక్ట్ గా వచ్చి ఆఫ్లైన్ లో తీసుకున్నాను నేను. మేము నలుగురం వెళ్ళాం కదా, మనిషికి 700, మొత్తం 2800 అయింది. మనకు టికెట్స్ తో పాటు ATM కార్డు లాంటిది ఒకటి ఇస్తారు. ఇక్కడ లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అక్కడ చెక్ చేసి మన బ్యాగ్ కి స్టిక్కర్ ఒకటి అతికిస్తారు. స్నాక్స్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే వాళ్ళు తీసి పెట్టేసుకుంటారు, అక్కడ లోపల కలవ లేదు. మనకి ATM కార్డు లాంటిది ఒకటి ఇచ్చారు కదా, అదేంటంటే ఇక్కడ ఎంట్రీ దగ్గర వాళ్ళే స్కాన్ చేసి ఆ కార్డు వాళ్ళే పెట్టుకుంటారు, ఇంకా మనకి ఇవ్వరు. ఒకసారి మనం లోపలికి వెళ్ళామంటే ఇంకొకేసారి బయట ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఎంట్రన్స్ దగ్గర ఆ కార్డుతో స్కాన్ చేసి ఇంకా మమ్మల్ని లోపలికి అయితే పంపించారు. ఇంకా వాటర్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం మేము. ఇక్కడ మనకు టైం లిమిట్ అంటూ ఏం లేదు. మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయితే ఇంకా ఈవినింగ్ వీళ్ళు క్లోజ్ చేసేంత వరకు మనం లోపల ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బయట ఒక టాటాయిస్ పెట్టినారు. టాటాయిస్ అంటే గుర్తొచ్చింది, ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నేను సులూరుపేట నుంచి వస్తూ ఉంటే నాకు హైవే రోడ్ లో దొరికింది, దాన్ని మా ఊరు చెరువులో వదిలేసాను. ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బొమ్మ చూడండి, ఆక్వామ్యాన్ లాగా ఉన్నాడు అతను. పక్కనే సాగర్ కన్య కూడా ఉంది. వేవ్ పూల్ ఇదే అనుకుంటాను. 110 కలా ఓపెన్ చేస్తారు, ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది. తర్వాత వద్దాం దీని దగ్గరికి. నాకు తెలిసి ఈ షెడ్ రెయిన్ డాన్స్ అనుకుంటాను. ఇది 12:20 కలా ఓపెన్ చేస్తారు, ఇంకా 30 మినిట్స్ ఉంది. ఇది కూడా క్లోజ్ లోనే ఉంది. ఈ లోపు ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని తర్వాత వద్దాం ఇక్కడికి. ఇక్కడ ఇవన్నీ పెద్ద రైడ్స్ ఇవి. 4th ఫ్లోర్ నుంచి ఒక 2 రైడ్స్ ఉన్నాయి, 3rd ఫ్లోర్ లో నుంచి ఒక 9 రైడ్స్ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా ఇది. వాళ్ళకి సంబంధించినట్టు కొన్ని గేమ్స్ ఉంటాయి చిన్న చిన్నవి. పేరుకి చిన్నపిల్లలదే కానీ అందరూ ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడే. హర్ష, రీతు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను మా అమ్మాయి ఇలా వచ్చాము. ఇక్కడ బట్టలు రెంట్కి ఇచ్చేది ఉందని చెప్పాను కదా, అది చూపిస్తాను ఆగండి మీకు ఒకసారి. ఇదే నేను వాడిన బొమ్మ అప్పట్లో, బాగుంది కదా, క్యూట్ గా, నాలానే ఉంది కదా సేమ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ రెంట్కి ఇచ్చే దగ్గర మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. నేను వచ్చి మొబైల్ కి ఒక వాటర్ ప్రూఫ్ కేసు ఒకటి తీసుకున్నాను, 200 అది. ఇంకా మా అమ్మకు వచ్చి బట్టలు తీసుకున్నాము. స్పోర్ట్స్ ది టీషర్ట్ ఒకటి, ప్యాంట్ ఒకటి ఇచ్చారు. దానికి 300 కట్టించుకున్నారు. మామూలుగా 100 రూపీస్. ఆ 200 ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టించుకుంటారు. మనం లాస్ట్ లో మనకి ఇచ్చిన బట్టల్ని రిటర్న్ ఇచ్చేస్తే మన 200 మనకి ఇచ్చేస్తారు. మేము వచ్చేప్పుడు ఇక్కడికి 30 మినిట్స్ అయిపోయింది. పక్కన షెడ్ లో నుంచి సాంగ్స్ వస్తూ ఉన్నాయి. అంటే నాకు తెలిసి రెయిన్ డాన్స్ స్టార్ట్ అయింది అనుకుంటాను. ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ వీళ్ళేందో ఎంట్రన్స్ లో ఫోటో సెషన్ పెట్టుకోండారు చేప పల్లల్లో. లోపలికి ఎవరిని వెళ్ళనియట్లేదు. ఫైనల్ గా లోపల రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. లోపల చూడండి ఫుల్ గా వర్షం పడుతుంది. వర్షం అంటే
నిజంగా వర్షం కాదులేండి, పైన నుంచి షవర్ లో పడుతున్నాయి వాటర్. లోపలంతా మనకు డిస్కో లైటింగ్ ఎఫెక్ట్ పెట్టుంటారు. ఫుల్ మాస్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. సాంగ్స్ ప్లే చేస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుంది, అందుకని ప్లే చేయట్లేదు. మా అమ్మ చూడండి ఎలా చేస్తుందో డాన్స్ రీతు హర్షతో కలిసి. ఇక్కడ ఈ వర్షము అలాగే ఈ లైటింగ్ ఎఫెక్ట్ అలాగే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఎడ్జ్ లో మనకు పెద్ద బకెట్ లాంటిది ఉంటుంది. అందులో వాటర్ ఫిల్ అయిన తర్వాత మన పైన పోస్తుంది. అది సడన్ గా పోస్తుంది, మనకు చెప్పిపోయేదు. అది ఫిల్ అయిన తర్వాత వెంటనే సడన్ గా పోసేస్తుంది. ఇంకా దాని కింద నిలబడుకో ఉన్నాం అందరం మేము. నేను వీడియో తీద్దామని చెప్పి కొద్దిగా దూరంగా ఉన్నాను. వాటర్ ప్రూఫ్ కేసు ఒకటి తీసుకున్నాను కదా, మొబైల్ అందులో పెట్టేసి ఇంకా ఫోన్ పైకి ఎత్తుకుని వీడియో తీస్తూ ఉన్నాను. సడన్ గా పైన పోసేసింది, మొబైల్ కింద పడిపోయింది. ఇప్పుడే కుర్చీ మడత పెట్టి సాంగ్ వేశారు. షెడ్ మొత్తం రీసౌండ్ వచ్చింది. మా హర్ష రీతో ఆ పాటకి ఎగిరిగిరి అలసిపోయారు. ఇదో ఇక్కడ కూర్చొని ఎగురుకుంటున్నారు. ఇప్పుడు లోపల వచ్చి ఆ మాస్ సాంగ్స్ కి ఆ లైట్ ఎఫెక్ట్ కి డాన్స్ రానోళ్ళు కూడా వెళ్ళి డాన్స్ వేయాల్సిందే నాలంటోళ్ళు. రైన్ డాన్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం లోపల. ఇంతవరకు నా లైఫ్ లో ఎప్పుడు నేను అలా డాన్స్ చేయలేదు, అంత బాగా డాన్స్ చేశాను. డాన్స్ చేయడం అంటే ఇంకా నా భాషలో చెప్పాలంటే కోతిలాగా ఎగిరాను. డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేసుకున్నారు, నేను మాత్రం కోతిలాగా ఎగిరాను. నాకు రైన్ డాన్స్ షెడ్ లో బకెట్ లో నుంచి వాటర్ పోసేది ఉంది కదా, అలాంటిది ఇక్కడ చిల్డ్రన్స్ దాంట్లో కూడా ఉంది. చిన్న బకెట్ ఉంది ఒకటి, అందులో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. మేము ఇక్కడ కాసేపు ఆడుకుంటూ ఉన్నాము, ఎందుకంటే ఇంకా అక్కడ వేవ్ పూల్ కి ఇంకా టైం అవ్వలేదు, ఒక 20 minutes ఉంది, అందుకని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాం కాసేపు. వీడియో ఎలా ఉంది మామ, చూస్తున్నారు కదా, ఎంటర్టైనింగ్ గా ఉందా? వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా 300 సబ్స్క్రైబర్స్ కావాలి 2000 కి. ఈ వీడియోతో అది అయిపోవాలని కోరుకుందాము. వీడియో ఇంకా ఉంది మామ, ఇంకా అయిపోలేదు, కాకపోతే ముందుగా గుర్తు చేస్తున్నాను మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. వేవ్ పూల్ కి ఇంకొక 10 minutes ఉంది. ఈ లోపు ఇక్కడ చిన్న రైడ్స్ కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంకా వేవ్ పూల్ కి వెళ్దాము. లోపల ఉండే ప్రతి ఒక్క రైడ్ ఫ్రీ మామ. మనం ఆల్రెడీ టికెట్ కట్టాం కదా, ఎంట్రీ ఫీజు 700. సో ఇవన్నీ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క రైడ్ ఫ్రీ ఇక్కడ లోపల. క్యాంటీన్ ఒకటే ఫ్రీ కాదు, రిమైనింగ్ అన్ని ఫ్రీ ఇక్కడ. ఇంకా వేవ్ పూల్ కి అయితే టైం అయింది, అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. గేట్స్ ఇప్పుడే ఓపెన్ చేశారు, అందరినీ 1 by 1 పంపిస్తున్నారు లోపలికి. ఈ వేవ్ పూల్ స్పెషాలిటీ ఏంటంటే ఇందాక మనకు రెయిన్ డాన్స్ లో అదే ఆ షెడ్ లో ఇందాక వాటర్ పడుతూ ఉన్నాయి కదా షవర్ లో నుంచి, అక్కడ మనకు సాంగ్స్ తగ్గట్టు వాటర్ పడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ వేవ్ పూల్ దాంట్లో ఏంటంటే ఇక్కడ కూడా మాస్ సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ తగ్గట్టు మనకి వాటర్ అనేది అలల్లాగా వస్తూ ఉంటాయి. మనకు రెయిన్ డాన్స్ కన్నా వేవ్ పూల్ భలే ఉంటుంది. మనకు అక్కడ సాంగ్స్ తగ్గట్టు అలలు వస్తూ ఉంటాయి. అలలు ఏంటంటే మనల్ని పైకి నెడుతూ ఉంటాయి, భలే ఉంటుంది ఇక్కడ. మీరు వాటర్ పార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ కేసు ఒకటి తీసుకోండి. ఇలా కేసు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొబైల్ మనం ఆ కేసులో పెట్టేసి ఇలాగా వాటర్ షాట్స్ అన్ని నీట్ గా తీసుకోవచ్చు. మొబైల్ కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఆ కేసు వల్ల. ఆ కేసు ఒకటి తీసుకోండి మర్చిపోకుండా. మా రీతు హర్ష చూడండి ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ లో. వీళ్ళిద్దరే కాదులేండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వీడు మా రీతు మునిగిపోతున్నాడు ఇక్కడ, హర్ష ఇలా కొడుతూ ఉన్నాడు వాడిని. వాడు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నాడు. వేవ్ పూల్ లో ఎగిరెగిరి అలసిపోయాము, ఆకలేస్తుంది. ఇంకా క్యాంటీన్ లో వెళ్ళి ఏమైనా తింటాము. ఇక్కడ రేట్లు చూస్తే బయట ఏవో రెస్టారెంట్ లో ఉన్నట్టున్నాయి రేట్లు. చూద్దాం లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయో. ఫస్ట్ మనకు ఏం ఐటమ్స్ కావాలో చూసుకొని ఇక్కడ బిల్ పే చేయాలి. నేను ఒక వెజ్ న్యూడిల్స్ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిగిలిచ్చేస్తున్నారు. సో దాన్ని చూసి నాకు డౌట్ వచ్చి నేను 1 తీసుకున్నాను ఫస్ట్. అలాగే 2 కూల్ డ్రింక్స్ తీసుకున్నాను, ఒక మౌంటైన్ డ్యూ అలాగే ఒక పెప్సీ తీసుకున్నాను. టేస్ట్ బాగుంటే తర్వాత తీసుకుందామని ఫస్ట్ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఒక్కొక్కటే తీసుకున్నాను. ఇంకా మా పెద్ద మనిషి హర్ష టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉంది అనేది, వాడి మాటల్లోనే విందాము. నూడిల్స్ చూడ నూడిల్స్ బాగుందా? ఇక్కడ రీతు న్యూడిల్స్ తింటున్నాడో లేకపోతే న్యూడిల్సే రీతుని తింటున్నాయో అర్థం కావట్లేదు. వాడు మొహం ఎత్తుకుని ప్లేట్లో పెట్టుకుని తింటా ఉన్నాడు. హర్ష చెప్పింది కాదు, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. ఏ ఐటము బాగాలేదు, న్యూడిల్స్ బాగాలేదు, ఫ్రైడ్ రైస్ బాగాలేదు. ఇంకా నేను వెళ్ళి టమాటో సాస్ తీసుకుని ఎలాగలాగా మేనేజ్ చేసేసాము, అదే తినేసాము. బయట అయితే చిన్న హోటల్ ఒకటి ఉంది, కానీ మనం ఒకసారి బయట వెళ్తే మళ్ళీ లోపలికి రాలేము. ఇంకా లోపల ఉండేది అడ్జస్ట్ అవ్వాలి తినేసి ఎలాగలాగా. రేట్లు చూస్తే అంతంత తీసుకుంటున్నారు. ఫుడ్ కూడా కొంచెం టేస్టీగా ఉండేది ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ క్యాంటీన్ ఆపోజిట్ లోనే ఫ్యామిలీ పూల్ అని కొన్ని రైడ్స్ ఉంటాయి, అవి ట్రై చేద్దాం ఇప్పుడు కొన్ని. మా హర్ష వచ్చి నేరుగా వీళ్ళని గుద్దేశాడు, వెనకాల రీతు కూడా వచ్చాడు. ఈ లోపల వీళ్ళు వేసేసారు ఎలాగో. ఇప్పుడు ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మామూలుగా వాయిస్ ప్లేస్ లో అంతా మ్యూజిక్స్ పెట్టినాను, వాటి వల్ల చాలా ఇష్యూ వచ్చింది నాకు. అందుకని ఇప్పుడు అవన్నీ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిన్నపిల్లల్ని 3rd floor లో 4th floor లో ఉండే రైడ్స్ కి తీసుకెళ్ళకండి, చాలా రిస్క్ అది. కింద చాలా రైడ్స్ ఉంటాయి మనకు, వీటిలోనే ఆడిపించుకోండి.
ఈ వీడియోలో నాకు ఇష్టమైన షాట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు వస్తుంది చూడండి. డిఫరెంట్ యాంగిల్స్ లో వీడియోని షూట్ చేసి ఫైనల్ గా మిక్స్ చేసి ఒక సినిమాటిక్ షాట్ లాగా తీసాను. చూడండి చాలా బాగుంటుంది. ఇదే ఆ షాట్ ఎలా అనిపించింది మళ్ళీ చూడండి, బ్యాక్ కెళ్ళి ఒకసారి. చాలా బాగుంటుంది. ఆ షాట్ నచ్చుంటే లైక్ చేయండి వీడియోని. ఇంకా ఈ ఫ్యామిలీ పూల్ రైడ్స్ లో ఒక 2-3 రైడ్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంకా పెద్ద రైడ్స్ ఉన్నాయి కదా 4th ఫ్లోర్ నుంచి, వాటిలో ట్రై చేస్తాం వెళ్ళి. మా అమ్మ ఇప్పటి వరకు రెస్ట్ తీసుకుని ఇప్పుడే వచ్చి ఇక్కడ ఒక రైడ్ ట్రై చేసింది అంతే. 4th ఫ్లోర్ లోటివి అలాగే 3rd ఫ్లోర్ లో ఉండే రైడ్స్ ని చూసి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా వరకు అవి రిస్కీగా ఉన్నాయి, చాలా డేంజర్ గా కూడా ఉన్నాయి. చిన్నపిల్లల్ని వాటిలో తీసుకెళ్ళకండి. ఏవైతే మనకు రిస్క్ తక్కువగా ఉన్నాయో వాటిలోనే తీసుకెళ్ళండి చిన్నపిల్లల్ని. పెద్దవాళ్ళంటే ఇంకా మీ ఇష్టము. మీరు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం రిస్క్ తక్కువగా ఉండేటివి సెలెక్ట్ చేసుకుని అందులో రైడ్ చేయండి. మేము పెద్ద రైడ్స్ లో ఎక్కువ ట్రై చేయలేదు, ఒక 2-3 రైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము, అందులోనే ట్రై చేసాము. మనం పైన నుంచి కిందకు వచ్చేస్తాం కదా, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే మనకు లిఫ్ట్ ఏమి ఉండదు. మళ్ళీ మనం ఒక 2-3 ఫ్లోర్స్ మెట్లు ఎక్కి వెళ్ళాలి పైకి. ఇక్కడే సగం అలసిపోతాం అందరము. ఇక్కడ ఈ పాప చూడండి రైడ్కి వెళ్తాదంట, అందులో కూర్చోంది. ఇంకా మేము 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లో నుంచి కొన్ని రైడ్స్ సెలెక్ట్ చేసుకుని వాటిలో రైడ్ చేసేసాము. మళ్ళీ కిందకు వచ్చేసాము. ఇక్కడ కొన్ని చిన్న రైడ్స్ ఉంటే మళ్ళీ ఇక్కడే ట్రై చేస్తున్నాము. మా హర్షరితు వదలట్లేదు, ఇంకా చాలా ఇంటికి బయలుదేరదాము, లేట్ అయిపోద్దంటే మళ్ళీ పోదాం అని చెప్పి వెళ్ళి తిరుగుతానే ఉన్నారు దాంట్లోనే. మామ మార్నింగ్ నుంచి బ్లూ ల్యాండ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి అలసిపోయాము. ఇంకా ఫైనల్ గా బ్లూ ల్యాండ్ కి బై చెప్పేసి టైం వచ్చేసింది. ఇంకా ఎగ్జిట్ కి ఇక్కడ ఏ కార్డు అవసరం లేదు మనకు, డైరెక్ట్ గా వచ్చేయచ్చు బయటికి. వీడియో నచ్చిందా మామ? వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోకండి. మార్నింగ్ మేము ఆటోలో వచ్చేటప్పుడు చంద్రగిరి ముందు మాకు ఈ టెంపుల్ కనిపించింది, కొండపైన ఉంది, భలే ఉంది చూడడానికి. ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ వీడియో ఒక 2 days లో మన ఛానల్లో వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ.